మనకి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి, శనీశ్వరుడి యొక్క అనుకూలతలు మనకు ఉండాలి జాతక చక్రంలో అంటే ఎలా అంటే అండి, ఇది ఒక చిన్న పాయింట్. మన జాతక చక్రంలో లగ్నాత్తు మీ యొక్క అష్టమాధిపతి ఎవరో చూసుకోండి, ఓ పక్కన రాసుకోండి. లగ్నాత్తు అష్టమాధిపతి తెలిసిపోతారు కదా మీకు. ఇప్పుడు శని నుంచి అష్టమాధిపతి ఎవరో తీసుకోండి. ఎందుకు శని నుంచే? ఇక్కడ మనం శని భగవానుడి గురించి మాట్లాడుకుంటున్నాము. శని నుంచి అష్టమ స్థానం ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ లగ్నాతో అష్టమం తీసుకున్నా, శని నుంచి అష్టమం తీసుకున్నా, శని యొక్క కారకస్థానం అది. శని యొక్క కారకస్థానం. శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలంటే ఇవి బాగుండాలి. ఇప్పుడు లగ్నాత్తు అష్టమాధిపతి, శని నుంచి అష్టమాధిపతి, వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటున్నారు అంటే కనుక శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. మాకు పరస్పరం చూసుకోవట్లేదండి, కనీసం కలిసి ఉన్నారో లేదో చూసుకోండి. కలిసి ఉన్నా సరే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఆ జాతకులకు ఉంటాయి. మాకు కలిసి కూడా లేరండి అన్నప్పుడు కనీసము శని నుంచి అష్టమాధిపతి కానీ, లగ్నాతు అష్టమాధిపతి కానీ 3, 11 స్థానాల్లో ఉన్నారు. అలాగే చూడండి, ఈ 3 పాయింట్లు ఏది టాలీ అయినా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇలా ఉంటే కనుక జాతకులు అదృష్టవంతులు. శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఆ జాతకులు ఖచ్చితంగా పొందుతారు. వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారని చెప్పచ్చు. ఎందుకంటే శనీశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉంటాయండి, మనం ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా అవి దాటి మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు, మన గోల్స్ రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉన్నట్లు అయితే కనుక మీరు అదృష్టవంతులు. ఇలా లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. శని భగవానుడిది అనుకూలత ఇంకా చాలా ఉంటాయి వీడియోస్, అందులో నేను తెలియజేస్తాను.